హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మన 3 idiots. So please put your hands together to welcome Sudhigari Sudhir and team. దుగాన పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో జుంకా మల్లే అరే జంక్షన్ లో ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. జాబ్ వస్తే ఎలా ఆనందపడాలని ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తాను. మీరేంటి ఎంత రెడీ లేచారు? లేట్ గా లేచి తెలవడతో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏడు మళ్ళీ పడుకున్నారు, ఇంకా ప్రాక్టీస్ చేస్తారండి? ఆఫీస్కి వెళ్ళాలి, లేకండి టైం అయిందిగా. లీవ్ పెట్టానండి. లీవ్ పెట్టారా? ఎన్ని రోజులు? 3 రోజులు లీవ్ పెట్టానండి. 3 రోజులు లీవ్ ఎలా ఇచ్చారు సార్? అంటే మా అమ్మమ్మ ఎనిమిదని చెప్పానండి. అయినా అబద్ధాలు ఆడతారండి మనుషులైనా మీరు? అసలు అబద్ధాలు ఆడకూడదండి లైఫ్. అబద్ధాలు ఆడకూడదండి. సరే నిజం కరెక్ట్ చెప్పరా? చెప్పండి. ఇప్పుడు ఎంత నమ్మాలి గోగా నువ్వు? అవసరానికి అబద్ధం ఆడచ్చండి. ఏమో అవసరం ఆడాను. మాకు చెప్తాడు నూతన నటినట్లు కావాలను ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు సిల్క్ జిత్తు పన్ను మీద పన్ను చామంచాయి కలరు ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆడిషన్ రావద్దు. నిజంగా రాశారు, మీకు కావాలని చదువుతున్నారు సార్? నిజంగా రాశారండి. హలో అమ్మా, పెళ్లి సంబంధం అమ్మా. ఇప్పుడే ఇంత చిన్న వయసులో నాకు పెళ్లి అది ఇది చెప్పారు. అమ్మ డీటెయిల్స్ అయ్యి ఫోటో పంపిస్తా అన్నారు. ఫోటో వచ్చిందా? పంపించమ్మా. ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది. అమ్మాయి ఫోటో పంపిస్తానంటే ఏది భలే ఉందండి అమ్మాయి. చూడండి ఎంత బాగుందో. పేరు లక్ష్మి, కుక్కడపల్లి. అవును. సాఫ్ట్వేర్ కంపెనీ. అవును. రామాలయం బ్యాక్ సైడ్. అవును. అదేంటి సార్ పేపర్ నిలిపేశారు? నేను నిలిపింది మీరేం చూద్దారులేండి. అమ్మా సంబంధం క్యాన్సిల్ చేసేయండి. ఏంటా ఎవరు చదివేశారంట ఆల్రెడీ. ఎంత జెంటిల్మెన్ గా ఉన్నారు మీరు అసలు. అమ్మాయి సార్ తప్పు సార్. రాగా ఈ వయసులో సిగరెట్లు మందులు అమ్మాయి అసలు ఉండకూడదు మనకి. నువ్వు నాకు నీతులు చెప్తుంటే ఎలా తెలుసా? ఎలా ఉంది సార్? సన్నీలు వచ్చి సిగ్గులో చెప్పిందట. ఏమని? ఎక్స్పోజర్ తగ్గించమని. ఎవరు డాన్స్ ఇది? సుధీర్ గారు రామప్రసాద్ గారు ఏం మాట్లాడుకుంటున్నారు? మన సుధీర్ గారు నాకు చెప్తున్నారు. ఏమనండి? అదే అమ్మాయిలు తిరగొద్దు, సిగరెట్లు కాల్చొద్దు, మందు తాగొద్దని. కరెక్టే కదండి. ఈ ఏజ్ లో సిగరెట్లు మందులు అలాంటి అలవాట్లు పెట్టుకోకూడదండి మనిషి అన్నాక. ఆయన చెప్పింది కరెక్టే కదా? కరెక్టే చెప్పారండి మీరు. ఏరా సుధీర్, ఈ నీతి చెప్తుండే ఏమనిపిస్తుంది? ఉమేష్ రేష్మి వచ్చి మల్లిగా చారుతో చెప్పాడంట. ఏమని? ఎక్కువసేపు ముద్దు పెట్టుకోవద్దని. ఏంటంటే ముద్దుల గురించి మాట్లాడతారు? అసలు ముద్దులు అంటే నాకు తెలియదండి. అసలు ఎప్పుడు ముద్దు అనేది తెలియదు. మీరు అందరూ రెడీ చూద్దండి. శ్రీనివాస్ గారు మొన్న చూసా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీ బండి మీద వెనకాతలు ఎవరో అమ్మాయి పట్టుకొని ఏంటి? అయ్యో నాకు అమ్మాయిలు వాసనే తెలియదండి. అమ్మాయిలు టచ్ చేయలేదండి. నీ పెర్ఫార్మెన్స్ నీకైనా బాగా చేస్తున్నాడు. అవును బాగా చేస్తున్నాడు సార్. అమ్మాయిలు అంటే నాకు అడగండి. ఊరుకోండి సార్, మీరే కదా బండి మీద తిరగడానికి అమ్మాయిలతోనే. నేను ఎప్పుడు బండి మీద తిరిగిపోయినాడు, మందంతా రూమ్ లోనే ఏంటి కలిసి మాట్లాడుకుంటా అందరూ ఏదన్నా సరే. నన్ను పిల్లరు లేదండి మన కమలాసన్ గారికి. హలో రాధాకృష్ణ చెప్పరా? రాధాకృష్ణ వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు, రూమ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని బయటకు పంపించేసింది వద్దుగానే. సరే రాధాకృష్ణ బాయ్. ఎవరండి? రాధాకృష్ణ అని ఫ్రెండ్. సరే ఉంటాను. బాయ్ మరి. ఓకే అండి. సుధీర్ గారు రామప్రసాద్ గారు ఈరోజు సండే కదా, అలా బయటికి వెళ్ళొచ్చు కదా ఇద్దరు కలిసి? ఇద్దరు వెళ్తాం, మీరు కూడా రండి. మంచి కలరింగ్ ఉంటది. కలరింగ్ అంటారంటే నా అమ్మాయిలు అంటే అబ్బా. రండి సార్ సరదాగా మాట్లాడండి. హలో 2 టికెట్లు ఉన్నాయా? సరే ఓకే సరే మాట్లాడతానులే. బాయ్. సుధీర్ గారు రామప్రసాద్ గారు చెప్పండి. లక్ష్మి అని అమ్మాయి. కాదండి, లక్ష్మి అనే అమ్మాయికి తన ఫ్రెండ్ వస్తానంది సినిమాకి. టికెట్ అమ్మాయిలు రాలేదంటే టికెట్లు మిగిలిపోయినాయి. టికెట్ ఇవ్వండి. ఊరుకోండి రామప్రసాద్ గారు, మీరు ప్రతిసారి వెళ్తారుగా. నేను వెళ్తానండి. పాప్కార్న్ పెడతా అమ్మాయికి. మాజా కూడా కొంటాం. ఆ టికెట్ లాగే ఉంటే నేను వెళ్తాను. లక్ష్మితో నేను చూసుకుంటాను. ఆగండి.
రాంప్రసాద్ గారు ఆ మీరే ఏంటి వెళ్ళొచ్చుగా బయటికి. మాకెవరు ఉన్నారండి? హలో, టికెట్ మిగిలిపోయిందా శ్రావేది? ఏంటి నేను వస్తున్నాను చెప్పండి, నేను వస్తానండి. హలో, కక్కుర్తి వచ్చి 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 వెళ్ళిపోయారు ఇద్దరు. దా ఫాస్ట్ వచ్చి. రూమ్ లో ఎవరు లేరా? రాంప్రసాద్ సుధీర్ బయటికి వెళ్ళారమ్మా. అవునా? వాళ్ళని కూడా ఉంటుమంటే బాగుండు కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు? వాళ్ళ చేతిలో పడితే క్యాండీ క్రష్, టెంపుల్ రన్ గేమ్ కును వాళ్ళు చేసే ఏదో పనులకి ఎండింగ్ లేదు అక్కడ. మరొకసారి పరిచయం చేయొచ్చు కదా. దేనికి? క్యాండీ క్రష్ అన్నావు. రాంప్రసాద్ సుధీర్ వచ్చేసాడు. వచ్చేసారా? వెళ్తున్నా. ఎక్కడికి? క్యాండీ క్రష్. అండి సార్ లక్ష్మి లక్ష్మి అంటారు, ఏనా బొంగు లేదు అక్కడ. ఎవరు చెప్పండి అమ్మాయి వాళ్ళ దగ్గర? మంది వేస్ట్. సరే రండి మంది పదండి. ఏంటి ప్రాబ్లమా? అయ్యో లేదండి. మరి ఇంకే మంచిగా పడుకోవచ్చు కదా. అబ్బా నాకు నడు నొప్పండి. సరే మంది వేస్తారు మీరు. వద్దులండి. అబ్బా కింద కూడా పడుకుంటూ పోతున్నానండి. నడుము నొప్పి బాగా ఎక్కువైపోయింది. అబ్బా మంచి మీద ఎవరైనా ఉన్నారా సార్? ఒక్క నిమిషం, సీనియర్ కూడా ఉన్నాడు అక్కడ. ఏంటి పరిస్థితి? మొన్న నైట్ ఎక్కడికో మీ ఇద్దరు బాగా అవును నన్ను మాత్రం బాగా ప్రాక్టీస్ చేసిన స్కిట్. అబ్బా చలి బాగా వేస్తుందండి. అవునా? నన్ను రమ్మంటారా? ఇదిగోండి ఏంటి తగ్గిపోయింది చలి. అక్కడ కూర్చొని తాగండి, అక్కడ కంఫర్టబుల్ గా ఉంది. సుధీర్ గారు రండి. మీకు మంత్ అయితే అమ్మాయినా అబ్బాయినా ఒకటే మీకు. సుధీర్ గారు నాకు బాగా బాత్రూమ్ అర్జెంట్ ఉంది, నేను వెళ్ళొస్తాను ఒకసారి. వెళ్ళండి సార్. ఎవరు అమ్మాయి లేదు సార్ ఇప్పుడే లోపలికి. అమ్మాయిలా కనిపిస్తారు. అమ్మాయి ఏదో గొడవ అయిపోయింది సార్. నిజంగా అమ్మాయి సార్. ఎందుకోండి సార్. ఊరుకోండి సార్. సార్ సార్ అమ్మాయి సార్. మన కళ్ళకి మంది ఎక్కువైతే ఏమవుద్దండి ప్రతి ఒక్కరు. శ్రీ గారు ఏంటండి? ఎవరు సార్ ఈ అమ్మాయి? ఎవరు సార్ ఈ అమ్మాయి? రష్మి అండి. ఆయన కాదు సార్, అమ్మాయి అడుగుతున్నా నేను. ఎవరు సార్ ఈ అమ్మాయి? ఎక్కడండి అమ్మాయి? ఇదిగోండి సార్ అక్కడ అమ్మాయి ఉంది. సార్ 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 నన్ను అనుమానిస్తున్నారండి మీరు సుధీర్ గారు. నాకు అమ్మాయి అంటే ఏంటి తెలిసిన అమ్మాయి స్పెల్లింగే తెలియదండి నాకు. సార్ ఇదిగోండి సార్ అమ్మాయి ఉంది కదా సార్. రాంప్రసాద్ గారు చూడండి, నన్ను అనుమానిస్తారు సుధీర్ గారు. సార్ అమ్మాయి ఉన్నారండి, ఒకసారి చూడండి, మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. మీరు తాగితే మర్చిపోతారు మనుషుల్ని. మర్చిపోరండి. కదా ఒకసారి చెప్పండి, ఇక్కడ అమ్మాయి ఉందా? లేదు. అమ్మాయి లేదా? అమ్మాయి లేదండి. రాంప్రసాద్ గారు చూడండి, పదే పదే అమ్మాయి అమ్మాయి అంటున్నాడు. నేను అమ్మాయిలు తెచ్చుకునే వాళ్ళకి కనిపిస్తున్నానండి. ఇదిగోండి సార్. ఏం మాట్లాడుతున్నాను? ఇక్కడ అమ్మాయిలు తెచ్చుకుని కనిపిస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయి లేదంటారా? అమ్మాయి ఉంటారు పక్కన ఉంటారు కదా. సార్ ఇప్పుడు అమ్మాయి లేదుగా. లేదు కదా, సీరియస్ ఇమాజినేషన్ అంతే అది. అవునా? ఏం సార్ అమ్మాయి లేదు కదా సార్? రామప్రసన్న గారు ఇప్పుడే అమ్మాయిలతో మాట్లాడింది సార్. ఈ అమ్మాయిలతో మాట్లాడింది క్యాండీ క్రష్ అంటుంది. రామప్రసాద్ గారు మీరు న్యాయం చెప్పండి. అమ్మాయి అమ్మాయి అంటే నేనా? సార్ అమ్మాయి సార్. లేదు అమ్మాయి. అమ్మాయి లేదుగా. 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 లేదండి. ఓకేరా సార్. ఇప్పుడు మ్యాటర్ ఏంటి సార్? నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? అంటే మీరు రామప్రసన్న గారు కదా సార్ వేసింది. అమ్మాయి లేదు కదా సార్? లేదు కదా. సుధీర్ గారు, రామప్రసన్న గారు మీరు చాలా బ్యూటిఫుల్ ఉన్నారండి వాళ్ళ. సుధీర్ గారు మీరు కూడా చాలా అందంగా ఉన్నారండి. ఐ
వాంట్ టు హగ్ యు రామప్రసాద్ గారు. తీసుకోండి. రండి సార్ ఒకసారి రండి సార్. ఒకసారి మళ్ళీ హగ్ చేసుకోండి. అదే సార్ నాకు డౌట్ వచ్చింది. సార్ ఇప్పుడు మీరు ఎవరు కొడతారు? ఎవరితో మాట్లాడతారు? అమ్మాయి నిజంగా అమ్మాయి ఉందా లేదా? రామప్రసాద్ గారు ఇక్కడ అమ్మాయి ఉందా లేదా చెప్పండి సార్. ఎలా కనిపిస్తున్నా నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? అమ్మాయి చదువు ఎలా కనిపిస్తున్నా నీకు? ఇక్కడ అమ్మాయి లేదు. చెప్పారండి రామప్రసాద్ గారు. రామప్రసాద్ గారు, రామప్రసాద్ గారు కరెక్ట్ చూసి చెప్పండి సార్, అమ్మాయి ఉందా లేదా? అతను ఒకటే మాడుకున్నాడు, అమ్మాయి లేదు ఇక్కడ. అమ్మాయి ఉందా లేదా అక్కడ? అమ్మాయి ఇక్కడ ఎక్కడ లేదండి. కొన్ని ఇక్కడ ఉందా? అక్కడ ఒరే నాకు మంది ఎక్కువైపోయిందో అందరు అమ్మాయిలా కనబడుతున్నారు, అర్థం కావట్లేదు. మీకు కామం ఎక్కువైపోయిందండి. రామప్రసాద్ గారు ఇక్కడ అమ్మాయి ఉందా లేదా సార్? సార్ ఆ అమ్మాయి ఇలా అంది కదా? అలాగే ఇలాగలే ఉంది. అంటే అమ్మాయి ఉన్నట్టే కదా సార్? లేదు ఇక్కడ. సరే అమ్మాయి లేదు కదా? ఇక్కడ అమ్మాయి కాదు కదా సార్? మీరిద్దరు కొంచెం మంతాను సార్, నేను బయటికి వెళ్ళి వస్తాను. సుధీ గారు ఫస్ట్ నేను వచ్చేస్తాను. సార్ ఇప్పుడు కావట్లేదు అన్నారు. Let's start with Roja garu. బ్యాడ్ బాయ్స్. నిన్ను కూడా కలిపారు. ఫస్ట్ అయితే నాకు సుధీర్ పర్ఫార్మెన్స్ నచ్చింది ఈరోజు. నిజం. నేనేం చేశా మేడం? పర్ఫార్మెన్స్ వచ్చిందన్న టెన్షన్ పడతాడు. నాకైతే స్కిట్ లో సుధీర్ పర్ఫార్మెన్స్ నచ్చింది అబ్బా, స్టార్టింగ్ డాన్స్ నుంచి. రామ్ ప్రసాద్ ఫైనల్ గా ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది. వెంకీ రియాక్షన్స్ బాగున్నాయి, ఇరుక్కుపోయి మధ్యలో ఇలా ఇలా అనుకుంటూ. క్యాండీ క్రష్ ఆడతావా? ఆడండి ఆడండి, బాగుంది. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? మీ ఎక్స్పీరియన్స్ తోటి గట్టిగా ఇచ్చుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్.